హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే మన క్రికెట్ వరల్డ్ కప్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్లో అయితే టాస్ ఓడిపోయి అయితే ఇండియా అయితే బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ ఇషాంత్ కిషన్, అభిషేక్ శర్మ అయితే ఓపెనింగ్కి అయితే రావడం జరిగింది. ఓపెనింగ్ అయితే ఇషాంత్ కిషన్ అయితే రావడం జరిగింది. సంజయ్ శాంసన్కు చాలా అవకాశాలు లాస్ట్ సిరీస్లో ఇవ్వడం వలన ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వకపోవడం వలన ఫామ్లో ఉన్న ఇషాంత్ కిషన్ అయితే ఓపెనింగ్గా అభిషేక్ శర్మ, ఇషాంత్ శర్మ అయితే రావడం జరిగింది. యూఏఈ టీంని అయితే భారత్ టీం అయితే చాలా తేలికగా తీసుకున్నది అని అయితే అనుకోవచ్చు. అనవసరమైన షాట్లు, చాలా తేలిక షాట్లు, నెగ్లెన్సీగా ఆడడం వలన వికెట్లు అయితే త్వరగానైతే అవుట్ అవ్వడం జరిగింది. పవర్ ప్లేలోనే 2 వికెట్లు కోల్పోయి భారత్ అయితే కొద్దిగా ఇబ్బందులు అయితే పడిందని చెప్పవచ్చు. ఓపెనింగ్కి వచ్చిన అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్కే అవుట్ అవ్వడం, ఆ తర్వాత 5 ఓవర్లలోనే సెకండ్ వికెట్గా ఇషాంత్ కిషన్ కూడా అవుట్ అయ్యి చాలా ఇబ్బంది అయితే ఎదుర్కోవడం జరిగింది. యూఏ బౌలర్లు అయితే ఎక్సలెంట్ అయితే బౌలింగ్ అయితే వేయడం జరిగింది. సూపర్ ఫీల్డింగ్ కూడా చేయడం జరిగింది. యూఏ బౌలర్ల తాకిడికి ఫీల్డింగ్ ఎక్సలెంట్ చేయడం వలన ఇషాంత్ శర్మ 20 రన్స్కే అప్పటికే ఒక లైఫ్ వచ్చింది. అయినా కానీ జాగ్రత్త పడకుండా అనవసరం షాట్ ఆడడం వలన 20 రన్స్ కొట్టి అవుట్ అవ్వడం జరిగింది. తిలక్ వర్మ కూడా 25 రన్స్కే వెంటనే అవుట్ అవ్వడం జరిగింది. ఒక సూర్యకుమార్ యాదవ్ స్టాండింగ్ ఇవ్వకపోయినట్లయితే యూఏఈ చేతిలో అసలు ఇండియా అనేది పెద్ద టీంలనే ఓడగొట్టి చాలా 200 రన్స్ కొట్టి కూడా ఈజీగా చేజింగ్ చేసిన టీమిండియా ఈ చిన్న టీం అనుకున్నారో ఏమో కానీ అనవసరం షాట్లు కొట్టి త్వరగా అయితే అవుట్ అవ్వడం జరిగింది. 12 ఓవర్లలోనే 77కు వికెట్లన్నీ అవుట్ అవ్వడం జరిగింది. ఇషాంత్ శర్మ కానీ, అభిషేక్ శర్మ కానీ, తిలక్ శర్మ కానీ, ఈ సూర్యకుమార్ యాదవ్ ఒక్కడు మాత్రమే నిలిచి ఈ మిగతా బ్యాట్స్మెన్లు రింకు కానీ, హార్దిక్ పాండ్యా కానీ, శివం దుబే అందరు అవుట్ అవ్వడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్ అక్షర్ పటేల్ ఇద్దరు కలిసి 41 రన్స్ పార్ట్నర్షిప్ అయితే చేయకపోయి ఉంటే 20 ఓవర్లలో 161 అనే రన్స్ అసలు వచ్చేదే కాదు. ఒకానొక టైంలో 120 రన్స్ కూడా 20 ఓవర్లలో కొట్టరా అనే ఒక డైలమాలో భారత్ ప్రజలంతా పడిపోయారు. నేనైతే అసలు ఊహించలేదు. లాస్ట్ ఓవర్లో సూర్యకుమార్ ఆడిన షాట్స్ కానీ ఆ రన్సే భారత్ గెలవడంలో ఒక ముఖ్య పాత్ర పోషించిందని చెప్పచ్చు. సూర్యకుమార్ కెప్టెన్ అంటే ఎలా ఆడాలో, ఎలాంటి టైంలో ఎలా ఆడాలో ఒక చూపెట్టిన ఒక గొప్ప ఇన్నింగ్స్ అయితే ఆడిండు. సూర్యకుమార్ యాదవ్ తన కెరియర్లో చెప్పుకోవాల్సిన ఒక గొప్ప ఇన్నింగ్స్, ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక ఇన్నింగ్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ స్కోర్ కనుక చేయకపోయి ఉంటే ఇండియా ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్లో ఇండియా ఓటమి పాలయ్యేది. ఒక చిన్న దేశం మీద పెద్ద దేశాలలో చేజింగ్ చేసిన టీమిండియా చిన్న దేశంలో ఈ T20 ఫేమస్ అయిన ఇండియా ఓడిపోతే చరిత్రలో అయితే ఒక దారుణమైన రోజుగా అయితే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే టీమిండియా 161 రన్స్ 9 వికెట్లు కోల్పోయి అయితే 20 ఓవర్లలో అయితే చేయడం జరిగింది. యూఏఏ బౌలర్లలో స్టాన్లీ 4 ఓవర్లు వేసి ఎక్సలెంట్ 4 వికెట్లు అయితే తీసి చాలా భారత్ని అయితే ఇబ్బంది పెట్టడం జరిగింది. స్టాన్లీతో పాటు హర్మీత్ సింగ్ కూడా 2 వికెట్స్ తీసుకోవడం అయితే జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్ అయితే యూఏఈ టీం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కువగా యూఏఈ టాప్ ఆర్డర్లోనే నమ్ముకొని బ్యాటింగ్ అయితే చేయడం జరిగేది. టాప్ ఆర్డర్లోనే అసలు ప్లేయింగ్ లెవెల్లోనే హర్షద్ రాణా ఇంజ్యూర్ అవ్వడం వలన అతని ప్లేస్లో మహమ్మద్ సిరాజ్ అయితే రావడం జరిగింది. అది కాకుండా ఫస్ట్ ఓవరే తనకు ఇవ్వడం వలన పవర్ ప్లేలోనే 3 ఓవర్లకే 13 రన్స్కే 3 వికెట్లు అయితే హర్షద్ రాణా సెకండ్ వికెట్ కానీ, సిరాజ్ 2 వికెట్లు కానీ తీసి అయితే టాప్ ఆర్డర్ని అయితే కోలుకోకుండా అయితే చేసి వాళ్ళని అయితే ఓటమికి అయితే దారులు అయితే చూపించడం జరిగింది. ఎక్సలెంట్ అంటే సిరాజ్ కానీ, హర్షద్ రాణా అయితే ఎక్సలెంట్ బౌలింగ్ వేసి అయితే టాప్ ఆర్డర్స్ అయితే తీసేయడం జరిగింది. యూఏఈ బ్యాట్స్మెన్లలో మిల్లెట్ కుమార్ 34 రన్స్తో పాటు సంజయ్ కుమార్ కూడా 37 రన్స్, వీళ్ళిద్దరూ పార్ట్నర్షిపే 58 రన్స్, 52 బాళ్ళల్లో 58 రన్స్ కొట్టారు కాబట్టి వాళ్ళు మోస్తారు స్కోర్ అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా శివం కూడా
శుభం కూడా లాస్ట్లో 37 రన్స్ వరకు చేజింగ్ చేస్తూ లాస్ట్ ఓవర్ వరకు శాండీతో ఉండి 22 రన్స్ అయితే పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం వలన టోటల్గా యూఎస్ఏ 132 రన్స్కు 8 వికెట్లు కోల్పోయి అయితే మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. మనం ఎంత చెప్పుకున్నా కానీ T20లో ఫేమస్ అయిన ఇండియా టీము ఒక చిన్న దేశం మీద తడబడుతూ ఓడిపోయే స్థితి నుండి గెలిచింది. కానీ నిజంగా చెప్పాలంటే బ్యాటర్లు చాలామంది విఫలమయ్యారు. ఇండియా బౌలర్లు సరైన టైంలో సరైన విధంగా వికెట్లు తీయడం వలన ఈరోజు మనం ఇండియా మ్యాచ్ గెలిచింది. కానీ లేకపోతే ఒక చిన్న దేశం మీద అయితే ఓడిపోయే పరిస్థితి అయితే దారులు తీసింది. ఏది ఏమైనా సూర్యకుమార్ బాయ్ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వలన తనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ క్యాప్టెన్ అయితే రావడం అయితే జరిగింది. ఎంతైనా మనం ఈ స్టార్టింగ్లోనే వరల్డ్ కప్ స్టార్టింగ్లోనే ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైన పరిస్థితి ఉన్నది. కావున భారత్ ఇక నుండి అయినా ఇండియా టీము జాగ్రత్త పడి ప్రతి ఒక్క ముందు నెక్స్ట్ 15వ తారీఖు రావాల్సిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్లను మనం రెక్టిఫై చేసుకొని జాగ్రత్తగా ప్రతి ఒక్క మ్యాచ్లో ఆడి గెలవాలి. ఇది స్టార్టింగ్లో ఇలా ఎదురవడం ఒక రకంగా ఇండియా టీంకు అందరూ జాగ్రత్త పడి బౌలర్లు కానీ బ్యాట్స్మెన్లు కానీ ఎక్కువ ప్రాక్టీస్ చేసి ప్రతి మ్యాచ్ విన్ అయ్యి వరల్డ్ కప్ తీసుకురావడానికైతే ట్రై చేయడానికైతే జరుగుతుంది. ఫస్ట్ మ్యాచ్లోనే ఇలా జరిగింది కాబట్టి ఇండియా టీం ఇకనైనా అన్నిటినీ సరి చేసుకుంటుందని అయితే మనం అనుకుంటాం. ఈ రోజు నుండి అయితే మన పొట్టి వరల్డ్ కప్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అయితే ప్రతి ఒక్క అప్డేట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. కావున ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క విషయం మీ ముందుకైతే త్వరగా తీసుకొస్తాను.